పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ సామాన్య కాలం 3వ ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి 3 దివ్యగ్రంథ పఠనాల ద్వారా రక్షణాత్మకమైనటువంటి దైవ రహస్యాన్ని గురించి, ఆత్మ ప్రేషితములో క్రీస్తు ప్రభుని యొక్క సువార్త పరిచర్య గురించి, క్రీస్తునాథుని యొక్క రక్షణాత్మకమైనటువంటి అంశాలలో మనందరికీ ఉన్నటువంటి విమోచన గురించి, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితములో ఆత్మ ప్రేషితులమైనటువంటి మనందరము కూడా దేవుని యొక్క చిత్తానికి కట్టుబడి జీవించాల్సినటువంటి జీవిత విధానాన్ని గురించి ప్రత్యేకంగా ఆలకిస్తూ ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని నెహమ్యా ప్రవక్త రాసినటువంటి గ్రంథము నుంచి మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియుల చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి విముక్తి గావించబడిన తరువాత, వారు వారి సొంత ప్రాంతానికి వచ్చి స్థిరపడిన తరువాత మొట్టమొదటగా వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే, దేవాలయ పురప్రవేశము దగ్గరకు వచ్చి ఊరిలో ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఏ లింగభేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నము వరకు యాజకుడైనటువంటి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే సావధానముగా ఆలకిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియుల చెరలోకి వెళ్ళినటువంటి విధానము ఏమిటి అనంటే, దేవుని యొక్క వాక్కుని విస్మరించటమే. దేవుని యొక్క చిత్తానికి కట్టుబడి జీవించకుండా ఈ లోకపూరితమైనటువంటి జీవితానికి ఆశపడి ఆలోచన కలిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి నుంచి దూరమయ్యారు. దేవుని యొక్క వాక్కు వారిలో లేదు కాబట్టి, దేవుని యొక్క మాట వారి యొక్క నడవడికలో లేదు కాబట్టి వారి జీవితము పెడత్రోవ పట్టిపోయి ఉన్నది. దానికి సాదృశ్యముగానే శత్రువులైనటువంటి బాబిలోనియులు ఇజ్రాయేలు ప్రజలను చెరలోకి తీసుకుని వెళ్ళి ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ అంశాన్ని రుజువు చేస్తూ వారి జీవితాన్ని సక్రమమైనటువంటి బాటలో నిలబెట్టుకుంటున్నట్లుగా నిదర్శనంగా, సూచనగా ఈనాడు ఇజ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నది ఏమిటి అనంటే, స్థిరపడిన వెంటనే దేవుని యొక్క వాక్కులు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదవంతమైనటువంటి జీవితాన్ని బట్టి వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలోనే వారికి జీవము ఉన్నది అని వారు దేవాలయము చెంతకు వచ్చి దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నారు. విసుగు చెందక వింటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, తద్వారా వారికి విముక్తి దొరుకుతూ ఉన్నది. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సాన్నిధ్యములో వారి జీవితము 30 60 100 ఫలిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాటి సువిశేష పఠనములో లూకా సువిశేషము ద్వారా మనం ప్రత్యేకంగా ఆలకిస్తూ ఉన్నాము. యేసునాథుడు ఆయన యొక్క సువార్త పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఆయన సొంత ప్రాంతమైనటువంటి నజరేతునకు తిరిగి వచ్చిన తర్వాత అలవాటు చొప్పున ఆయన దేవాలయంలోకి రావగానే ఆయన చదవటానికి నుంచున్నప్పుడు ఆయనకి యెషయా గ్రంథము ఇవ్వబడుతూ ఉన్నది. ఆ గ్రంథములో ఆయన చదువుతున్నటువంటి అంశాన్ని బట్టి ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాము. యేసునాథుడు ఆ అంశాలను చదివిన తరువాత, యెషయా ప్రవక్త ప్రవచనాన్ని చదివిన తరువాత వెంటనే అంటూ ఉన్నారు, నేడు ఈ యొక్క ప్రవచనము నెరవేరబడుతూ ఉన్నది అని. దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, పేదవారికి దేవుని యొక్క సువార్తను ఆయన అందించటానికి వచ్చి ఉన్నాడు అని, అంధకారములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయనే వెలుగుగా మారబోతూ ఉన్నాడు అని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసయ్య ఈ పవిత్రమైనటువంటి వచనాన్ని ఆయన నెరవేర్చటానికి వచ్చి ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆయన చేస్తున్నటువంటి ఆ నెరవేర్పు అనంటే, కేవలము మానవ జాతిని రక్షించటం మాత్రమే కాదు, దారి తప్పిపోయినటువంటి, గాడి తప్పినటువంటి ఈ సర్వ సృష్టిని పునరుద్ధరించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆయన యొక్క రాక ద్వారా
అంధకారమయమైనటువంటి ఈ లోకం మొత్తం కూడా వెలుగువంతము కాబోతూ ఉన్నది. ఇది నెరవేరబడబోతూ ఉన్నది. దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్కు ఈ లోకములో ప్రకటించబడటము ద్వారా దేవుని యొక్క రాజ్యము మొదలు కాబోతూ ఉన్నది, వ్యాప్తి కాబోతూ ఉన్నది. ఆ దైవరాజ్యములో ఉన్నటువంటి దైవ చిత్తానికి అనుగుణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీవెనాకరమైనటువంటి జీవితములో నిలబడబోతూ ఉన్నారు అని, దేవుని యొక్క రక్షణకు వారు పాత్రులు కాబోతూ ఉన్నారు అని యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువు సర్వ మానవాళిని ఆయన పునరుద్ధరించే రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, నమ్మకం ఉంచుతూ ఉన్నారు, ఆయన యొక్క మాట ప్రకారంగా విశ్వాసవంతంగా ఆయనకు తగినటువంటి బిడ్డలుగా, సేవకులుగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారి జీవితాలు దేవుని యొక్క జీవితాలుగా, దైవ చిత్తానికి అనుగుణమైనటువంటి జీవితాలుగా అవి మారుతూ ఉన్నాయని, ఆ జీవితాలలో నిజమైనటువంటి శాంతి, సమాధానాలు, సంతోషాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క చిత్తానికి మనమందరము కట్టుబడి జీవించాలి అని యేసయ్య ఈ లోకములో ఆయన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి దైవ చిత్తాన్ని బట్టి మనము పొందుకున్నటువంటి రక్షణ ద్వారా మనము కూడా దైవ చిత్తానికి కట్టుబడినటువంటి బిడ్డలమై దైవబద్ధులమైనటువంటి జీవులముగా మనం మారుతూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగించే ప్రధానమైనటువంటి పిలుపులో మనందరం కూడా ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, యేసయ్య మనందరికి విమోచన ఇస్తూ ఉన్నారు. ఆ విమోచన మన ద్వారా తరతరాల వరకు కూడా అది నెరవేర్పులో ఉండాలి, చేరవేయబడుతూ ఉండాలి. రాబోతున్నటువంటి తరము కూడా దేవుని యొక్క రక్షణలో నిలబడాలి అని అంటే, ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మనకిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మార్గమే ఆత్మ పూర్ణులము కావటము. ఆత్మ ప్రేషితులమైనటువంటి మనందరము కూడా పరిపూర్ణులమైనమై అయినటువంటి వారమై మనము దేవుని యొక్క వాక్కుని గురించి మాట్లాడుతూ ఉండాలి. సజీవమైనటువంటి వాక్కుని మనం ప్రకటిస్తూ ఉండాలి. అనగా మన జీవిత నడవడిక దేవుని యొక్క వాక్కు ప్రకారంగా ఉండాలి. మన మాట తీరు, మన జీవిత తీరు దేవుని యొక్క మాటలో నిలబడుతూ ఉండగా, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అవి ఎంతో ప్రభావవంతమైనటువంటి జీవితాలు, రాబోతున్నటువంటి తరాన్ని కూడా తీర్చిదిద్దే జీవితాలుగా మన జీవితాలు ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంటాయి. ప్రియ విశ్వాసులారా, ఈ అంశాన్ని బలపరుస్తూనే ఈనాటి రెండవ పఠనమైనటువంటి పునీత పౌలు గారు రాసినటువంటి కొరింథీలకు రాసినటువంటి మొదటి లేఖ ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన మధ్యలో పాపభూయిష్టమైనటువంటి ఎటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. మరి ముఖ్యంగా భేదాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. మనందరము కూడా ఒకే ఆత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఒకే ఆత్మ దేవునిలో పిలుపును పొందుకొని ఉన్నాము, ఒకే ఆత్మ దేవుని నుంచి రక్షణ పొందుకొని ఉన్నాము. కాబట్టి మనమందరం ఎటువంటి వారమైనా కానీ ఆ ఆత్మ మనలో ఉండటము ద్వారా, అందరము ఒకే ఆత్మను కలిగి ఉండటము ద్వారా మనమందరము కూడా దేవుని సొంతమవుతూ ఉన్నాము, దేవుని బిడ్డలమవుతూ ఉన్నాము, దేవుని సేవకులమవుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కాబట్టి మన అనుదిన జీవితంలో మనము మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలి అని అంటే, కుల భేదాన్ని బట్టి కాదు, మత భేదాన్ని బట్టి కాదు, ప్రాంత భేదాన్ని బట్టి కాదు, వర్గవర్ణ భేదాన్ని బట్టి కాదు, రంగు భేదాన్ని బట్టి కాదు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనం చూడాల్సిందల్లా ఒకే ఒక దృష్టి, ఆత్మ దృష్టి, సమదృష్టి. ఈ దృష్టి కలిగి మనము అందరితో సఖ్యత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అదే నిజమైనటువంటి దైవ రాజ్యానికి సూచన. ప్రియ విశ్వాసులారా, దేవుడు తన రాజ్యములో నిలబడే అర్హతను, యోగ్యతను ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఉంటే మనం ఎవరమే దాన్ని కాదనటానికి? దేవుడు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాడు, అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి ఎవరైనా కానీ అసత్యపూరితమైనటువంటి ఆలోచనలు చేయరు, అసత్యపూరితమైనటువంటి జీవితం వైపు వారు ఆశ చూపించరు, మొగ్గు చూపించరు. ఒకే ఒక్క జీవితము వైపు వారు ఆశ కలిగి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదే దేవునితో బలమైనటువంటి వారి జీవితాన్ని బట్టి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇది సత్యవంతమైనటువంటి జీవితము, ఇదే యథార్థమైనటువంటి జీవితము, ఇదే ఏకైక రక్షణాపూరితమైనటువంటి జీవితము.
ప్రియ విశ్వాసులారా, ఈ మార్గానికి మించినటువంటి మరొక మార్గము లేదు అని యేసునాథుడు ఈనాటి సువిశేషము ద్వారా చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఇది ప్రభుహిత సంవత్సరాన్ని ఉద్దేశించే ప్రవచనమై ఉన్నది. ఏమిటి ఈ ప్రభుహిత సంవత్సరము అనంటే అదే జూబ్లీ ఇయర్ అని చెప్తూ ఉంటాం. ఈ జూబ్లీ ఇయర్లో ఆనాటి పెద్దల యొక్క ఆచరణను బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అదే అందరూ కలిసి ఐక్యంగా జీవించటము, ఒకరు అన్నట్లుగా జీవించటము, ఒకటైనటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించటము, ఒకే విశ్వాసములో ఒకే దేవుని బిడ్డలుగా జీవించటము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎవరికి చెందాల్సినది వారికి అర్హతాపూర్వకంగా వారికి అప్పజెప్పబడటమే ఈ ప్రభుహిత సంవత్సరం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ యొక్క ప్రవచనంలో యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ఆ ప్రవచనం వెనక కష్టపూరితమైనటువంటి ప్రవచనమే ఉన్నది, నష్టపూరితమైనటువంటి ప్రవచనమే ఉన్నది. మీ జీవితం మారకపోతే రాబోతున్నటువంటి జీవితము నష్టమైనటువంటిది, కష్టమైనటువంటిది అని ఆనాడు యెషయా ప్రవక్త ప్రవచనము చెబితే, ఈనాడు యేసయ్య ఈ ప్రవచనం నెరవేరబడుతూ ఉన్నది అని అంటున్నారు. ఎలా నెరవేరబడబోతూ ఉన్నది అని అంటే, అది కష్టపూరితమైనటువంటిది కాదు, అది సంతోషదాయకమైనటువంటి ప్రవచనము కాబోతూ ఉన్నది, శాంతిపూర్వకమైనటువంటి ప్రవచనము కాబోతూ ఉన్నది, సమాధానపూర్వకమైనటువంటి ప్రవచనముగా కాబోతూ ఉన్నది, సఖ్యతాపూరితమైనటువంటి ప్రవచనముగా ఈ ప్రవచనము నెరవేరబడబోతూ ఉన్నది అని క్రీస్తు ప్రభుగానుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం పాల్గొంటున్నటువంటి దీవుబలి పూజ ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ అనుగ్రహించాలి అని, దేవుని యొక్క ఆత్మను ధరించినటువంటి మనందరము కూడా ఒకే ఒక్క దృష్టి, దైవికమైనటువంటి దృష్టి కలిగి అందరి ఎడల అనురాగముతో, ప్రేమ, ఆప్యాయతతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించులాగున ఆత్మదేవుడు మనం నడిపించాలి అని, ఆత్మదేవునికి మనం స్పందించులాగున దేవుడు మనల్ని శక్తి సంపన్నులను చేయాలి అని ప్రార్థనలు చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని అమితంగా దీవించి కాచి కాపాడునుగాక.